నమస్తే ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో శాసన పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయన ఈవేళ ఏ ఆలయ విశిష్టత గురించి మనతో మాట్లాడతారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మాకు ఈరోజు 6 టీవీ ప్రేక్షకులకి ఏ ఆలయ విశిష్టత గురించి చెప్పబోతున్నారు? తెలంగాణలో తెలంగాణ శ్రీశైలంగా పేరు పొందినటువంటి ఎల్లకొండ దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఎల్లకొండ రంగారెడ్డి జిల్లా నవాపేట మండలంలో శంకరంపల్లి దగ్గరలో ఉండేటువంటి ఎల్లకొండ. ఆ ఎల్లకొండకు పేరు రావడమే దానికంటే దాని పౌరాణికమైన గాథ చెప్తారు. అక్కడ ఒక మునీరు తపస్సు చేస్తూ ఉంటే ఆకాశ మార్గంలో వెళ్తున్న పార్వతీ పరమేశ్వర్లు అతని తపస్సుకు మెచ్చి ఈ కొండ మీద దిగి వచ్చినారని, శివపార్వతులు తిరిగి వచ్చిన కొండ గనక దాన్ని వెండి కొండ అన్నారని చెప్పుకుంటారు. దానికైతే వెండి కొండ కాదు ఎల్లకొండ అంటారు. ఎల్లకొండ అని చెప్పడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఎల్ల కాదు వెల్ల. వెల్ల అంటే తెల్లనైనా అని అర్థం. వెల్ల అంటే తెల్లని. వెళ్ళగొట్టినామంటే సున్నం కొట్టినారని చెప్పుకుంటారు. అట్లా ఆ రకంగా వెల్ల అంటే తెల్ల. తెల్లనైనా అంటే జైనులలో 2 శాఖలు ఉంటాయి, దిగంబర శాఖ, శ్వేతాంబర శాఖ. శ్వేతాంబర శాఖ జైనులను వెల్ల జైనులు, అట్లా తెల్ల జైనులు అని పిలుస్తారు. వాళ్ళకు వస్త్రాలు తెల్లవి ఉంటాయి కనుక అట్లా. ఆ శ్వేతాంబర శాఖ వాళ్ళు ఎక్కువగా దీనికి రాకపోకలు జరిపిన కారణంగా ఇది ఎల్లకొండగా మారింది అని. వాస్తవానికి ఈ కొండ మీద కనపడేటువంటి జైన తీర్థంకరుల శిల్పాలు కనబడతాయి. జైన మునులు తపస్సు చేసుకునే గుహలు అటువంటివి ఉన్నాయి. దీనిపైన రాక్ కట్ క్యూవ్స్ అంటాం, అటువంటివి ఉన్నాయి. అయితే ఇది జైన బసదులుగా ఇక్కడ ఉండేవి అని చెప్పి మొదట దిగంబర శాఖ, దిగంబరులు ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో కాలక్రమంలో శ్వేతాంబరులు ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఆ దిగంబర శిల్పాలను ఈ శ్వేతాంబరులుగా మార్చడానికి వాళ్ళు ఏం చేస్తారంటే శిల్పాలకు కన్నులు పెడతారు, తెల్లటి కన్నులు పెడతారు. అట్లాంటిది అట్లా చేయడం చేత అది శ్వేతాంబరంలోకి మారినట్టుగా ఒక పద్ధతి చెప్తారు. ఈ కొండ మీద ఉండేటువంటి జైన తీర్థంకర్ల కారణంగా జైనుల తీర్థం కావడం వల్ల అది వెల్లకొండ, రాను రాను ఎల్లకొండగా మారింది. అంటే వాడుక భాషలో ఎల్లకొండ అయ్యింది. మొత్తానికైతే వెల్లకొండ, ఎల్లకొండ, వెల్లకొండ, ఎల్లకొండగా మారింది. అట్లా అంటే వెండికొండ నుంచి ఎట్లా ఎల్లకొండ అని అన్నారో అదొక పౌరాణికమైనటువంటి అంటే అట్లా జనం వాడుకలో తీసుకురావడానికి వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడైనా ఏదైనా ఒక క్షేత్రానికి మహాత్యం కల్పించడానికి దానికి దైవ సంబంధమైనటువంటి కల్పనలు చేయడం వల్ల దానికి మహిమ పెరుగుతుంది, మహాత్యం పెరుగుతుంది, భక్తులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అంత ఒక పద్ధతి. ఈ ఎల్లకొండ మీద దేవుడు ఎవరు సార్? ఇప్పుడు అంటే మనం పూజించే దేవుడు ఎవరు అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి శివాలయం ఉంది. శివాలయం ఉంది. 2 శివాలయాలు ఉంటాయి. కొండ మీద శివాలయం ఒకటి, కొండ కింద శివాలయం ఒకటి, 2 శివాలయాలు. నేను చెప్పేది పైన, కొండ పైన. మనం దానికి మెట్ల దారి ఉంటుంది, రోడ్డు దారి కూడా, 2 దారులు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మెట్ల దారిని మనం పైకి వెళ్తున్నప్పుడు మనకు అక్కడ ఒక పెద్ద కోనేరు కనబడుతుంది. ఆ కోనేరు కట్టడం శైలి అంతా కూడా తర్వాత కాలంలో మధ్య యుగాల తర్వాత వచ్చినటువంటి శైలి లాగా ఉంది. అక్కడే మరొక బావి ఉంటుంది, గుండ్రని బావి, కానీ రాళ్లతో కట్టినటువంటి బావి. కట్టడం ఏంటి సార్? అంటే కట్టడం, చుట్టూ కట్టడం ఉంది, మామూలుగా తవ్వడం కాకుండా దాన్ని కట్టడం ఉంది, రాతి కట్టడం. ఊట సహజంగా వచ్చేటువంటి నీటి ఊట కదా, ఏ బావులకైనా నీటి ఊటలు వస్తాయి. తవ్వడం వల్లనే, తవ్విన దానికే వీళ్ళు మామూలుగా కొలను అయితే చతురస్రాకారంగానో, దీర్ఘచతురాకారంగానో, అష్టభుజాకారంగానో ఇట్లా కొలను అవి కడతారు. ఇక్కడ ఒక కొలను ఉండగా, అట్లాంటి కోనేరు ఉండగా ఇంకొక మరో బావి కూడా ఉంది. అంటే వేరు కాలాల్లో ఏర్పాటు చేసినటువంటి జలాశయాలు అవి. మనం మెట్ల పైకి ఎక్కిపోతున్నప్పుడు ఒక దగ్గర మెట్ల పక్కనే ఒక రాతి బండ మీద చిన్న కొద్ది అక్షరాలతో 7 వరుసల ఒక శాసనం కనపడుతుంది. ఆ శాసనం
లిపిని బట్టి చూస్తే అది 7వ శతాబ్దానికి కనిపిస్తుంది. భాష కూడా తెలుగు భాష లాగానే ఉంది, కానీ మధ్యలో అక్షరాలన్నీ కూడా ఎగిరిపోవడం చేత, అరిగిపోవడం, అది శిథిలమైపోవడం చేత, అది నేలకు బండగా ఉపయోగించడం వల్ల అది పక్కకు నిలబెట్టి ఉంటే బాగుండేది. ఇప్పటికి కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. శాసనం తెలంగాణ శాసనాల్లో చాలా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ దొరికిన శాసనాలు అంటే మనం ప్రాథమికంగా 1వ శతాబ్దం అంతకన్నా ముందు నుంచి దొరికినటువంటి కొన్ని శాసనాలను లెక్క పెట్టుకుంటే శాతవాహన శాసనాలు అక్కడి నుంచి వస్తే, ఈ శాసనం వచ్చేసరికి రాష్ట్రకూట్ల కాలం నాటి శాసనం. ఆ శాసనం ఏదో పూర్తి స్థాయిలో దొరికి ఉంటే ఇది మన తెలంగాణ చరిత్రకు ఒక కొత్త పేజీ చేరి ఉండేది అని. అయితే మరి ఇది 2వ శ్రీశైలంగా ఎలా పేరు తెచ్చుకుంది సార్? అదేనమ్మా, ఇప్పుడు ఏమిటంటే అక్కడ మనకు ఇప్పుడు మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు ఎడమ వైపున ఒక వీరభద్రుని స్థానం కనపడుతుంది. చాకలి బండ అని పిలుస్తుంటారు. అది ఎందుకు పిలుస్తారో తెలియదు, కానీ చిత్రంగా ఉండేదేమో వీరభద్రుడు. ఆ వీరభద్రుని కొండాల్సినటువంటి అధిష్టానం శిల్పం కింద పెట్టే పీఠం, అధిష్టాన పీఠం కింద మెట్ల కింద అక్కడ ఒక దగ్గర శైవ ద్వారపాలకులతో ఉండేటువంటిది అది పోయింది. ఇది ఒక గూటి విగ్రహం లాగా, గూటిలో పెట్టిన విగ్రహం లాగా ఉంది. ఆ పైకి వెళ్ళగానే మనకు ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద చాలా ఎత్తైన పెద్ద నంది కనబడుతుంది. ఆ నందికి ఎదురుగా లోపలికి వెళ్తే 2 ఆలయాలు ఉండేటువంటి ఒక గుడి కనబడుతుంది. ఒక ఆలయంలో అమ్మవారు, ఇంకో ఆలయంలో శివుడు. అమ్మవారు అంటే పార్వతీదేవి. వాస్తవానికి అదొక అంటే చిత్రమైన కాంబినేషన్. వీళ్ళు బయట ఇప్పుడు పార్వతీదేవి అని చెప్తారు, కానీ మా పరిశీలనలో తెలిసింది ఏంటంటే ఆవిడకు కింద ఆధార పీఠం ఏదైతే ఉంటుందో అధిష్టాన పీఠం అంటాం, దాని మీద సప్తాశ్వాలు అంటే సూర్యునికి ఉండేటువంటి సప్తాశ్వాల పీఠం ఉంది. అంటే అక్కడ సూర్య విగ్రహం ఉండాలి. అంటే అది ఇదే మార్పు మనం చెప్పేది అంతా అదే. అమ్మవారు అంటే ఆమె లక్ష్మీ దేవత, ఏ దేవత అయినా అమ్మ దేవతనే కదా. అయితే వీళ్ళు చెప్పే పార్వతీ దేవత విగ్రహం అయితే కాదు నా ఉద్దేశంలో. ఆమె లక్ష్మీ దేవత అయి ఉంటుంది అనేది ఒకటి. మరి అశ్వాలు ఎలా వచ్చాయి అనేది ఎవరు అంటే దాన్ని వీళ్ళెవరు కూడా వాటిని పరిశీలించలేదు అంత. అట్లానే ఆ దేవాలయ ద్వారం మీద ఉత్తరాశి అంట, పైన ఉండేటువంటి పతంగం అంట, ద్వార పతంగం, దాని మీద గజలక్ష్మి విగ్రహం. ఈ గజలక్ష్మి అనే దేవత అనేటువంటిది ఎక్కడో బాదామి చాళుక్యుల నుంచి మొదలు పెడితే కాకతీయుల దాకా కూడా వాళ్ళ దేవాలయాల ద్వారాలకు లలాట బింబంగా వాడుతుంటారు. ఆ ఉత్తరాశి పైన విగ్రహం పెడుతుంటారు. అది మనం గర్భగుడిలో ప్రవేశించడానికి ముందర కనపడే దేవత పైన అదే ఉంటుంది అన్నట్టు. అది ఎవరెవరి కాలంలో వారి శైలిలో చెక్కేటువంటి. ఇక్కడ ఉన్నటువంటి ఆ గజలక్ష్మిని చూసినప్పుడు ఆమె శైలి రాష్ట్రకూట శైలి అనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ పీఠం ఒకటి, ద్వారం ఒకటి, దేవత ఒకటి ఇట్లా ఉన్నాయి. అట్లానే మళ్ళీ ఇక్కడ శివాలయంలో శివుని దగ్గరకు, శివుని మధ్యలో అధిష్టానం పీఠం మీద శివుని లింగం పెట్టి ఉంటుంది. ఆ లింగం వెనకాల తొలిచిన గుహలు కనపడతాయి. ఒక గుహ నుంచి ప్రవేశించి ఇంకో గుహ నుంచి రావచ్చు, అదొక సొరంగం. కొంతమంది ఏమో ఇక్కడ నుంచి పెద్ద సొరంగం శ్రీశైలం దాకా ఉంది, 240 కిలోమీటర్లు ఉందని చెప్తారు. ఇవన్నీ అతిశయోక్తులే. ఏ సొరంగం కూడా కిలోమీటర్ కూడా ఉండదు, ఎందుకంటే అది లోపల వెలుతురు గాలి అన్నింటికీ కష్టమే. అది ఇప్పుడు ఉన్నటువంటి కొండ అవుతుందో అది సున్నపు రాయితో ఉన్నటువంటి కలజాల సంబంధమైనటువంటిది, తొలవడానికి సులువుగా ఉంది కాబట్టి తొలచినారు. అంతకుముందు జైనులు వాడుకున్నారు బహుశా. అది అక్కడ ఉండే కొన్ని పీఠాలు ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే జైనంలో వాళ్ళు గురువులు కూర్చుండడానికి, అట్లానే వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా, వాళ్ళ ఆచారం ప్రకారంగా, విశ్వాసం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు, నిరాహారంగా ఉండి ప్రాణాలను వదిలేసేటువంటి ఒక వ్రతం ఉంటుంది. దాన్ని సల్లేఖన వ్రతం అంటారు. సల్లేఖనం చెందడానికి పెట్టుకున్న పీఠాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానికి మనం రుజువుపరచడానికి ఇప్పుడు అక్కడ ఉండే విగ్రహాలు ఏవి లేవు. మేము అక్కడ గ్రామస్తులతో మాట్లాడినప్పుడు కింద ఒకటి గుడి మెట్ల దగ్గర పక్కన పడేసిన ఒక విగ్రహం కనబడుతుంది. అది ఎక్కడ అరుదుగా దొరికేటువంటి జైన తీర్థంకరులలో 5 తలల నాగు నీడ పట్టినటువంటి తీర్థంకరుడు సుపార్శ్వనాథుడు అంటారు.
ఆ విగ్రహం 5 తలలు ఆ విగ్రహం అక్కడ ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఇటువంటి విగ్రహాలని చాలా బావిలో పడేసినామండి, ఇవి ఇక్కడ వద్దు అని అన్నారు అన్న. అంటే వాళ్ళ దేవాలయాలకు సంబంధించిన ఏమన్నా సార్ అవి? అంటే ఇప్పుడు ఏంటంటే జైనము నుంచి శైవంలోకి ఈ గుళ్ళను మార్చినప్పుడు ఈ జైన విగ్రహాలను వాటిని తొలగించడం ఒక పరిపాటి, ఒక మతాన్ని తొలగించి ఇంకో మతం రావటం అనేది జరిగింది. ఇక్కడ శివాలయము ఏర్పడ్డది. మరి మామూలుగా వాళ్ళని అడిగినాం, అక్కడ ఉండేటువంటి పూజలు వాళ్ళని అడిగితే సార్ చెప్తారు 1000 సంవత్సరాల నుంచి ఉన్నట్టు. 1000 సంవత్సరాల నుంచి ఉండే అవకాశం లేదు వాళ్ళకు. అంటే స్థల పురాణాలే తప్ప చారిత్రక విషయాలు తెలిసి ఉండవు అనేది అనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ తొలిచిన గుహలు, అంటే ఇక్కడ శివాలయం ఉంటుంది, దానికి ఎదురుగా గుహలు, రాతి గుహలు ఉంటాయి. ఆ గుహల్లో చూస్తే ఆ గుహల్లో మళ్ళీ శివలింగాలు పెట్టి ఉన్నాయి, మనం పెట్టినవి, కొత్తగా పెట్టినటువంటివి. వాటి వెనకాల మనకు కూర్చునే పీఠాలు అంటే అరుగుల వంటివి ఉంటాయి పడుకోవడానికి. మామూలుగా జైనులు ఏం చేస్తారంటే ఇరుకుగా ఉండేటువంటి స్థలాలను పెట్టుకుంటారు. శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టి శుష్కింపజేసి ఇట్లా ఇదొక వాళ్ళ మతాచారం. అట్లా చాలా ఇరుకుగా కూర్చునేటువంటి పీఠమైన అంటే మంచి పెద్దగా పడకలను, రాతి పడకనే, దాని మీద దిగంబరంగానే ఉంటారు. ఆయన అది కూడా కఠినత్వాన్ని అనుభవించటమే. అటువంటి ఛాయలు ఉండేటువంటివి ఉన్నాయి. మన ఈ మనకి శివాలయం కనపడుతున్న దాని మీద పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఆ రాతి ఇది పడగలాగా ఉండి గుడి ఉంటుంది. తొలిచిన గుడి అని మనకు అర్థం అవుతుంది. ఇది కూడా గుహాలయమే తొలిచి చేసి తర్వాత మంటపాలు అవన్నీ తర్వాత కాలంలో నిర్మించినటువంటివి. పైకి వెళ్తే పైన ఒక తటాకం కనబడుతుంది, నీరుండేటువంటి ప్రదేశం. మరి కోనేరు లాగా దానికి అంచులు కట్టినట్టే మనకు కనపడవు, కానీ పైన మొత్తం గుట్ట పైన అక్కడ మళ్ళీ విశాలమైన ప్రదేశం, చెట్లు చేమలు అవన్నీ ఉన్నాయి. ఈ నీరు ఉంటుంది, అందులో ఒక మంటపం కూడా కనపడుతుంది. మేము అక్కడ వెళ్ళినప్పుడు మాకు కలిసినటువంటి ఒక అబ్బాయి ఏంటంటే ఒక రాతి గొడ్డలిని మాకు ఇచ్చినాడు. రాతి గొడ్డలి, రాయితో చేసినటువంటి గొడ్డలి. ఈ రాతి గొడ్డలిని ఉపయోగించిన కాలం కొత్త రాతి యుగం అంటాం. కొత్త రాతి యుగం అంటే ఇప్పటి ప్రస్తుతానికి 5000 సంవత్సరాల క్రితం. అంటే జైనులకి వీళ్ళకి మధ్యలో సంబంధం అంటే లేదు. అంటే ఎప్పటి నుంచో ఈ 5000 సంవత్సరాల కంటే పూర్వం నుంచి కూడా ఈ ప్రాంతంలో మానవులు తిరుగాడుతున్నారు. వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా ఈ కొండ గుహలు కూడా వాళ్ళ నివాసాలు అయి ఉండవు. తర్వాత కాలంలో అంటే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత జైనులు ఆ గుహలను వీళ్ళ కోసం మార్చుకుని ఉంటారు అనేది అనిపించింది. అంటే సహజ సిద్ధంగా ప్రాకృతికంగా ఏర్పడినటువంటి ఈ రాతి గుహలను తర్వాత కాలంలో దేవాలయాలుగా అవి అంతటా చాలా చోట్ల కూడా జరిగినాయి. తులిపించినవి ఉన్నాయి, సహజంగా ఉన్న వాటిని గుళ్ళుగా మార్చుకున్నవి కూడా ఉన్నాయి. ఈ ఎల్లకొండ అట్లా సహజ సిద్ధమైంది అని అనిపిస్తుంది మనకు. ప్రసిద్ధి అంటే మనం చెప్పుకోదగ్గ పండుగలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా వీళ్ళు శివరాత్రి పండుగ చాలా అద్భుతంగా జరుగుతుంది. పెద్ద జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి మామూలుగా పండగకు ముందు నుంచి 15 రోజుల ముందు నుంచి అవి నడుస్తుంటాయి, ఉత్సవాలకు సంబంధించినటువంటివన్నీ కూడా. అయితే ఈ మధ్యన మరి కొత్తగా ఏంటంటే కొండ కింద శంభుని గుడి అని ఉంది. శంభుని గుడి దాన్ని స్వయంభూ శివాలయం అంటారు. స్వయంభూగా వెలిసినాడు. శంభు అనేది శివునికి ఉండే పేరు. శంభుని గుడి శంభుడు అంటే శివుడే కదా. మామూలుగా ఏంటంటే చాలా మంది స్వయంభూ అంటారు, పలకలేకపోతే అది శంభుగా మారి ఉండొచ్చు. అట్లా కూడా మేము అక్కడ వెళ్ళినప్పుడు శిథిలాలలో మేము చూసినాం. ఇప్పుడు దాన్ని బాగా పునరుద్ధరించినారని విన్నాం. అంటే నేను మళ్ళీ కొత్తగా దాన్ని పునరుద్ధరించిన తర్వాత వెళ్ళి చూడలేదు, కానీ అంటే ఆ శిథిలంగా ఉన్నప్పుడు అంటే ఒక 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ మధ్యన పట్టించుకునే మామూలు ఎవరు నిజామాబాద్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, వారు కూడా దాన్ని బాగు చేయించేటువంటి కార్యక్రమం పాల్గొన్నారని చెప్పినారు. అంటే మేము అప్పుడు వెళ్ళినప్పుడే రిక్వెస్ట్ చేసినాము దీన్ని. ఒక అద్భుతమైన శిల్ప సంపద ఉన్నటువంటి మంచి దేవాలయ వాస్తు ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి దేవాలయం అది తూర్పు ముఖంగా ఉంటుంది.
అద్భుతమైనటువంటి ఎంట్రన్స్ ముఖ మంటపం, లోపలికి వెళ్ళిన తర్వాత అంతరాలం, గర్భగుడి లోపల మనము కప్పులో ఉన్నటువంటి శిల్పాలను చూస్తే రామప్ప దేవాలయం గుర్తుకొస్తుంది. ఇది రామప్ప దేవాలయానికంటే ముందరిది. అక్కడ ఉన్న శిల్పశైలి పెట్టి చూసినప్పుడు అది కాకతీయుల కంటే ముందరిది. కళ్యాణి చాళుక్యుల కాలం. అప్పుడు కళ్యాణి చాళుక్యులకు ఈ కాకతీయులు సామంతులుగా ఉన్నారు. కొంత శైలి భేదం. అప్పుడంటే తొలి కాకతీయ సమయం అన్నట్టు శైలి, ఆ శైలి కొంత కనపడతాయి. రెండు కూడా కనపడతాయి. పైన మంటపంలో రాతి దూలాల మీద చెక్కినటువంటి శివుని శివ పురాణం సంబంధించినటువంటి శివుని పెళ్లి, శివ కళ్యాణము, అట్లా విగ్రహాల పైన మంటపం అంటే మంటపము రాతి దూలాలు ఉంటాయి కదా, రాతి దూలాల మీద బొమ్మ దృశ్యాలుగా చెక్కినారు. చాలా ఉన్నాయి. అందులో రామాయణ శిల్పాలు ఉన్నాయి, అష్టదిక్పాలకుల విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ స్తంభ శిల్పాలు వేరు. ఆ మంటపంలో ఉండేటువంటి స్తంభాల మీద శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. కీర్తి ముఖాలంట, మామూలుగా ఒక సింహం లాంటి తల ఉండి దానికి కొమ్ములు ఉండి పెద్ద నువ్వు తెచ్చుకొని ఉంటాయి. ఇది రకరకాల మార్పులు ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క శైలిలో కనపడి ఇవి ఉన్నాయి కీర్తి ముఖాలు ఉంటాయి. ఇవి కీర్తి ముఖాలు. అలా నరసింహావతారం, ఆ తర్వాత శివపార్వతులు, బ్రహ్మ, విష్ణువు, ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. అంటే ఒకటి మీరు రామప్పలో చూసినా అది శివాలయమైనప్పటికీ వేణుగోపాల స్వామి విగ్రహమే ఉంటుంది. దాన్ని మీడితే రాగాలు పలికేటువంటి విగ్రహం రామప్పలో ఉంది కదా. అట్లానే ఇక్కడ కూడా పౌరాణికమైనటువంటి విషయాలను ఆ దేవాలయపు లోపల ఆ రాతి దూలాల మీద, ఈ రాతి స్తంభాల మీద చెక్కినారు. మనకు రామప్పలో కనబడేటువంటి అంటే చాలా దేవాలయాల్లో కనబడే ఒక కామన్ విగ్రహం ఉంటది. ఒక అంటే స్నానం చేసి వస్తున్న స్త్రీ చీరను లాగుతున్న కోతి కనబడుతుంది. అది ఎప్పుడు కనబడుతుంది కామన్గా. అంటే మనం అక్కడ చూసినటువంటి రామప్పలో చూసినటువంటి బ్రాకెట్ ఫిగర్స్ లో ఉండే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఈ స్తంభం మీద ఉండేటువంటిది ఇది కామన్ ఫిగర్ గా కనబడేటువంటిది. వాళ్ళు శిల్పులు కొన్ని శిల్పాలను అలస కన్యలు అంటాం. 18 రకాల అలస కన్యలు ఉంటారు, వాళ్ళను చెప్తారు. అందులో ఇది ఒక భాగం కూడా ఉంటుంది. ఒక పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి ఉంటుంది, సర్పాన్ని పట్టుకున్నటువంటి అంటే యోగిని, ఆమె యోగిని శిల్పం కూడా ఉంటుంది, ఆ చాముండి శిల్పం ఉంటుంది. అట్లాగే మకర తోరణాలకు సంబంధించినటువంటివి. అష్టదిక్పాలకులలో వరుణుడు మకర వాహనుడుగా ఉండేటువంటి ఆ దేవాలయం బయట గోడల మీద కనపడుతుంది. బయట గోడల మీద ఒక పెద్ద యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికుల సన్నాహం అంతా కూడా ఏనుగులు, గుర్రాలు, రథాలు, వివిధ ఆయుధాలతో సైనికులు అంతా వెళ్తున్నట్టుగా చెక్కడం అనేది కనబడుతుంది. ఇట్లాంటివి చాలా తక్కువ దేవాలయాల్లో అరుదుగా కనపడేటువంటివి. రామప్పలో కూడా యోధులు కనబడతారు, మళ్ళా యోధులు యుద్ధం చేస్తూనే కనబడతారు. కానీ ఇక్కడ కొంత డిఫరెంట్గా ఉంది. అంటే ఒకసారి మనకు ఈ దేవాలయంలోని శిల్పాలను అన్నింటినీ క్రమంగా మనం పరిశీలిస్తే ఇది రామప్ప గుడి నిర్మాణానికి ఇదేమన్నా ఆదర్శంగా ఉపయోగపడదా, అంటే దీన్ని చూసి అక్కడ శిల్పాలను ఏమన్నా చెక్కినారా అనిపిస్తుంది. అట్లాంటివి ఈ శిల్పాల వంటివి శనిగరం ఉంది, అట్లానే అక్కడ నగునూరు ఉంది. అక్కడక్కడ కనపడే శిల్పాలకు వీటికి దగ్గర పోలికలు ఉంటాయి. అంటే ఇంత గొప్ప శిల్ప సంపద ఉన్నటువంటి దేవాలయాన్ని బాగు చేస్తే బాగుండని అనుకున్నాము. అది బాగైందని తెలిసి సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు అది ఇంతకుముందు ఎవరు భక్తులు వెళ్ళడానికి యోగ్యంగా లేకుండే, ఇప్పుడు అవన్నీ అంతే శుభ్రపరిచి అంతా చేసి పెట్టిన. మేము వెళ్ళినప్పుడు అంటే ప్రధానంగా దేవాలయంలో ఉండే లింగాలు కానీ కొన్ని విగ్రహాలను ఎవరో ఎత్తుకుపోయినారు, అందులో లేవు. గోడలను తొలిచేసి తవ్వి మనకు చెప్పుకోదగ్గ విగ్రహాలు ఏమి లేవా సార్? లోపల విగ్రహాలు ఏమీ లేవు. ఇప్పుడు శివాలయంలో ఉండాల్సినటువంటి లింగము, పానవటం అవి లేవు, నందులు లేవు. ఒక పక్కన నందుల్ని పడేసి ఉన్నారు. అంటే మళ్ళీ వేరే కొత్తవి తెచ్చిపెట్టినారు. అవి పాతవి ఉన్నట్టయితే మనకు ఆ శిల్ప సంపద, శిల్పశైలి భద్రపరిచినట్టుగా ఉండేది కదా. ఇది పలానా కాలం నాటి శిల్పశైలి చెప్పడానికి. అంటే ఇప్పుడు ఇక మనకు మిగిలింది దేవాలయం. దేవాలయం మీద ఉన్న శిల్పాలు, దేవాలయం గోడల మీద ఉన్న శిల్పాలు. బయట కూడా ఎంట్రన్స్ లో ఒక పెద్ద నాగశిల్పం కనబడుతుంది, 7 పడగలు
నాగిని. ఇది రాష్ట్రకూట శైలిలో ఉంటుంది. అది తర్వాత కాలంలో కళ్యాణ చాలకులు కూడా ఈ నాగశిలలను పెడతారు. మామూలుగా భక్తులు ఏం చేస్తారంటే సంతానం కొరకు, ఈ సర్ప దోషాలు అటువంటి ఉన్న వాటి కోసం అని ఏం చేస్తారు, గుళ్ళ ముందర నాగశిలని ముడుపుగా పెడతారు. తన వంతుగా ఒక నాగశిలని చేయించి పెడతారు. అట్లా చేయించి పెట్టినవి ఉంటాయి. ఇట్లా రాజులు కూడా చెక్కించినవి ప్రత్యేకంగా ఉన్నాయి. మనకు దేవాలయం కప్పు అంటే దాని భువన శిల్పం అంటాం. ఆ భువన శిల్పంలో ఉన్నటువంటి ఒక సర్పం, వాసుకి సర్పం, అది చుట్టలు చుట్టుకున్న పెద్ద సర్ప శిల్పం కనపడుతుంది మనకు. దేవాలయం కప్పు ఉంటే దాని కదా, దాంట్లో ఏమంటారంటే దాన్ని భువన శిల్పము అంటాం మనం. ఈ భువన శిల్పాలు కొన్ని అర్ధగోళాకారంలో ఉంటాయి, కొన్ని కోణాకృతిలో ఉంటాయి. ఇక్కడ ఉన్నది కోణాకృతిలో ఉంది. అంటే ఈ రాతి దూలాలను వరుసగా ఉదన మీదతో వేసి మార్చినప్పుడు వాటిని కోణాలు మారుతాయి. అష్టకోణాకృతి, షోడశ కోణాకృతి ఇట్లా ఏర్పడతాయి. పైదాకా తీసుకెళ్లేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది. అంటే లోపల నిర్మాణం చేసిన దీని వల్ల పైనకు ఏర్పడేటువంటి ఆ దేవాలయం శిఖరంగా విమానంగా కనబడే పద్ధతి ఉంటుంది. దీని విమానం వేరుగా ఉంటుంది. వీళ్ళ కాలంలో దేవాలయం కప్పు సమాంతరంగానే ఉండేది. దానిపైన మళ్ళీ వేరే విమానాలు, కొంతమంది విమానాల నిర్మాణం ఉంది, కొంత తర్వాత కాలంలో మారినాయి విమానాల పద్ధతి అంతా కూడా. పైన మనం శిఖరం అంటాం కదా, ఆ శిఖరం కింద కట్టిన దాని విమానం. 96 రకాల విమానాలు ఉంటాయి. ఇక్కడ ఈ విమానం వేరుగా తర్వాత కాలంలో కట్టినారు, అంతకుముందు ఉన్నదేం కాదు. కాబట్టి లోపటి నిర్మాణ శైలికి పైన ఉన్నటువంటి అది వేరుగా ఉంది. అంటే లోపల ఉండే దేవాలయ నిర్మాణ శైలికి పైన ఉండేటువంటి విమాన శైలికి తేడా ఉంది. అంటే తర్వాత కాలంలో పునరుద్ధరణ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేడం, ఈ దేవాలయం శివాలయం అయినప్పటికీ కూడా దానికి అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి కొన్ని మార్పు, అంతకుముందు శిల్పాలు తర్వాత కొన్ని చేర్చిన శిల్పాలు అవన్నీ ఉన్నాయి. అది మార్పులు జరిగినాయి. ఈ శంభు లేదా స్వయంభూ శివాలయం పైన ఉన్నటువంటి శివాలయం వల్ల ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తారు. ఆ చుట్టుపక్కల వేలాది మంది, ఆ జాతర అప్పుడే లక్షల మంది వచ్చి వెళ్తారు. అంత పెద్ద జాతర జరుగుతుంది కాబట్టి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి శివుని దర్శనం చేసుకున్నట్టునే ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారనే పేరు మీద దీన్ని తెలంగాణ శ్రీశైలం అంటారు. సరే, ఇప్పుడు ఎల్లకొండలో ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా మనం చూడతగ్గ? అసలు ఏంటంటే ఎల్లకొండను లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అంటారు. అసలు శివుని ముందు శివాలయం కన్నా ముందు లక్ష్మీనరసింహ దేవాలయం అని చెప్పుకొని అట్లా చేస్తారు. అక్కడే కూడా చిన్న దేవాలయం అది ఉంది, కానీ అంత ఈ శివాలయం అంతా కాదు. ఇంకా వేరే ఏమీ కనపడడానికి లేదు. ఇక్కడ మరి జైనులు వస్తారు, ఇంకా జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి కనుక జైనులు కూడా వస్తారు. అంటే ఇది మనం చెప్పుకునేటువంటి ఎల్లకొండ పటాన్ చెరుకు చాలా దగ్గర, అంటే ఒక 25 కిలోమీటర్ల దూరంలో అట్లా ఉంటుంది. పటాన్ చెరు పేరు ఎందుకంటే ఒకప్పుడు 500 జైన బసదులు ఉన్నటువంటి పెద్ద జైన కేంద్రం, చాలా పెద్దది. తర్వాత కాలంలో శైవులు, వేరే శైవుల విజృంభణ, అంటే ఈ జైనులను అంటే సమూలంగా నిర్మూలన చేయటం కోసం పూనుకొని ఒక దాసి జంగమ ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు స్వయంగా పేరు చెప్పుకున్నారు, మేము ఇంతమంది జైనులను చంపినాము, జైన బసదులను నిర్మూలించినామని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందువల్ల అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా జైనం విస్తరించి ఉండేది. అప్పుడు కళ్యాణ చాళుక్యుల చక్రవర్తులు కొంతమంది జైన మత పోషకులు, జైన మతాన్ని అవలంబించిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల వాళ్ళు అంటే రాజాశ్రయం దొరికింది కాబట్టి అట్లా ఉన్నారు, బాగా ఉండేది. తర్వాత కాలంలో శైవ మత విజృంభణతో జైన మతం అడుగంటిపోవడం, మత విగ్రహాలు తొలగించడం లాంటిది. ఇప్పుడు మనం చెప్పుకునే ఎల్లకొండ ఒకప్పుడు జైన బసది తర్వాత కాలంలో శివాలయంగా మారిందని చెప్పడానికి అవకాశం ఉంది. మొత్తానికి జైనులను పంపించి వీరశైవులు అంటే ఇది ఎప్పుడైనా మేము చెప్పుకునేదే. గతంలో ఉన్నటువంటి రాచరికం కానీ వాళ్ళ మతం కానీ కొత్త రాజులు వచ్చినప్పుడు కొత్త రాజుల మతం, కొత్త రాజుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ తాత్వికత వేరుగా ఉంటుంది. మారిపోయినప్పుడల్లా వాళ్ళు చేసే ప్రగాఢంగా తాము నమ్మినటువంటి తాత్వికతను ప్రతిబింబించేది దేవాలయాలే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తప్పకుండా తాము నమ్మే విశ్వాసించేటువంటి దేవాలయాలని
చేస్తారు, అంతకుముందు ఉన్న వాటిని తొలగిస్తారు. వాటిని వాళ్ళు నమ్మరు కదా, నమ్మినది వేరు. ఇప్పుడైతే జైనులు పెట్టిందా సార్ ఇది శివలింగాలు? ఇప్పుడు మరి జైనులు శివలింగాలు పెట్టారు కదా, పెట్టరు. అదే అంటే వాళ్ళు లింగారాధన చేసే వాళ్ళు శైవులు. అంటే ఈ లోపు వచ్చిందనేది అయితే తెలుసు. అంటే అంతకు ముందు జైనం ఉండేది, తర్వాత అది శివాలయంగా మారింది. ఆ మార్పులు మనకు అక్కడ కనపడతాయి. అంటే మనం ఎంత ఓల్డ్ అనేది మనకి తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు జైన తీర్థంకుడు పార్శ్వనాథుడు, తర్వాత వర్ధమాన మహావీరుని శిల్పాలు ఉన్నాయి. అవి చూసి 9వ శతాబ్దం, అవి 9వ శతాబ్దం నాటి శిల్పాలు అని వాటి శైలిని బట్టి చెప్పొచ్చు. 9వ శతాబ్దం తర్వాతనే కళ్యాణి చాళుక్యులు వచ్చినారు. వాళ్ళలో కొంత శైవము, మొదటి సోమేశ్వరుడు అటువంటి వాడు బాగా శైవ మతాన్ని స్వీకరించిన వాడు. ఆయన బాగా ప్రగాఢంగా నమ్మేటువంటి వాడు. అట్లానే కాదు కానీ ఇవి ఒక ఉద్యమం లాగా వచ్చింది శైవ మతం. ఒక ఉద్యమం లాగా వచ్చినప్పుడు అది ఎప్పుడు 7-8 శతాబ్దాల నుంచి మొదలైంది. 9-10 శతాబ్దాలు ఎక్కువగా విస్తరించి జైనాన్ని తొలగించుకుంటూ ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు వాళ్ళు తీర్థంకుల విగ్రహాలు ఉన్నాయి కనుక వస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవాలయం అనే ప్రాధాన్యత లేదు, కానీ విగ్రహాలు దర్శించుకోవడానికి అయితే వస్తారు. ఇంకా ఏమన్నా చెప్పుకోతగ్గ శాసనాలు ఉన్నాయా సార్ ఇక్కడ? అక్కడ లేవమ్మా. అంటే మేము అక్కడంతా తిరిగినాము, ఇది ఒక్కటే శాసనం. కానీ అది కూడా ఆ మెట్ల పక్కన బండల్లో అది వేసేయడం చేత దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే మనం ఎట్లా చేస్తాం, మళ్ళీ అది పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని తీసి అచ్చు తీసి దాంట్లో ఇప్పటి వరకు మేము చేసిన ప్రయత్నంలో నేను ఆ శాసనాన్ని చదవడానికి రాయడానికి ప్రయత్నం చేసినాను. ఆ 7 వరుసల్లో విడివిడిగా ఉండే బండ పగిలి ఉంది. అది పెద్ద శాసనం అయి ఉండేనా లేదా అనేది కూడా తెలియదు. అది తీస్తే తొలగించి దాన్ని మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తే తప్ప కుదరదు. అది వాళ్ళని చెప్పాము వారసత్వ శాఖ వాళ్ళకి, వాళ్ళు ఏమైనా పూనుకుంటే మనకు అది ఇంకా విషయం బయట. మనకి ఇంకా చుట్టుపక్కల అయితే ఇంకా ప్రసిద్ధి చెప్పుకోతగ్గ ఇంకా ఆలయాలు అక్కడ అంటే ఎల్లకొండ వరకు మనము పరిమితమైనాము. ఎల్లకొండ కనెక్టెడ్ గా అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా కొత్తగా ఇప్పుడు మనం అక్కడ నుండి వరుసగా పటాన్చేరు వరకు వస్తే కొత్త కొత్త శివాలయాలు చాలా ఉన్నాయి. లేదు నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం చెప్పుకునే ఒక 1000 ఏళ్ల కింద నుంచి 1200-1100 సంవత్సరాల క్రితం జైనులు ఉండి, ఆ తర్వాత కాలంలో 1000 సంవత్సరాల నుంచి అన్ని శివాలయాలుగా మారినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎల్లకొండ శివాలయం పూర్తిగా ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటారు బాగా? అంటే మన అందరం ప్రతి సంవత్సరం నాకు ఎల్లకొండ శివాలయం గురించి నాకు చారిత్రక గురువు కొలనపాక చరిత్ర రాసినాడు. కొలనపాక వాస్తవ్యుడే విరువంటి గోపాలకృష్ణ గారు అని రిటైర్డ్ టీచర్. కొలనపాక జైన దేవాలయం ప్రసిద్ధమైంది ఉంది కదా కొలనపాక. ఆ కొలనపాక గ్రామస్తుడే. ఆయన టీచర్, రిటైర్డ్ అయిండు. ఆయన కొలనపాక చరిత్ర రాసిండు. నేను ఈ చరిత్రకు రావడానికి నాకు గైడ్, గురువు లాంటి వాడు. ఆయన ఒక 20 ఏళ్ల కిందనే ఈ ఎల్లకొండ గురించి రాసినాడు. ఈ జైన స్థావరం అని ఒక వ్యాసం రాసాడు. అంటే మామూలుగా ఈ చరిత్ర సెమినార్లు అటువంటి జరుగుతున్నాడు, ఒక సెమినార్కి ఆయన సమర్పించిన ఒక వ్యాసం అది. నేను అప్పటి నుంచి ఆయనను అడిగినాను. అంటే అట్లనే ఒకరిద్దరు నాకు దిగంబర షాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎల్లకొండ గురించి చెప్పినారు. ఇది ఒకప్పుడు అంటే వాళ్ళు రాసుకున్నటువంటి జైన బసదుల జాబితా లిస్టులో ఈ పేరు కూడా ఉంది. చాలా పూర్వకాలం నుంచి అదొక జైన స్థావరం అని చెప్పుకుంటున్నారు. అట్లానే మేము వెళ్ళినప్పుడు మాకు కూడా ఈ జైన శిల్పాలు కనబడడం చేత నమ్మాల్సిందే కదా. అవి అక్కడ ఉన్నాయంటే ఎప్పుడో తెచ్చిపెట్టినవి కాదు, ఎప్పటి నుంచో ఉండేవి. ఒకటి పీఠం మీద ఉంది, ఒకటి బయట నిలబెట్టి ఉంది. అట్లా వీరి కింద ఉన్నాయి. గ్రామస్తులు కూడా విగ్రహాలను పాడేసినారు అట్లా చెప్తున్నారు. ఇవన్నీ సాక్ష్యాలు. అది ఒకప్పుడు జైనం ఉండేది, తర్వాత కాలంలో శివాలయం. అయితే ఇప్పుడు శివాలయానికి సంబంధించి అంటే ఇలా జరిగిందంట, ఆ రోజుల్లో ఇలా వెలుగులోకి వచ్చాడంట, ఆ దేవుడి మహత్యాలు ఇలా ఉన్నాయంట. అంటే ఇందాక చెప్పినాను కదమ్మా, ఇప్పుడు ఒక పెద్ద ముని తపస్సు చేస్తుంటే శివపార్వతులు ఇక్కడికి వచ్చినారు, అతనికి కనపడ్డారు. ఆ శివపార్వతులు ఇక్కడ నిలబడ్డ వాళ్ళని ఇక్కడే ఉండిపోమ్మని భక్తుడు మునిగారు కోరినాడు. శివపార్వతులు వెలిసిన కొండ వాళ్ళది వెండి కొండ కాబట్టి
ఇది కూడా వెండికొండనే. ఆ వెండికొండ రాను రాను పలుకుబడిలో ఎల్లకొండ అయిందని చెప్పుకుంటారు జనులు. అదొక స్థల మహత్యం, క్షేత్ర మహత్యంలో ఒక భాగం అంతే. బాగుంది సార్. ఎల్లకొండ మహత్యం గురించి చాలా, అదంటే ఆ ఆలయం విశిష్టత గురించి చాలా బాగా వివరించారు. మా 60 ప్రేక్షకులు ఇప్పుడు నిజంగా అంటే ఆ రాతి విగ్రహాలు చూసేసి, ఆ శాసనాలు చూసి ఏవో వేశారు బొమ్మలు ఏంటో అని చూసి రావడం తప్ప దాని గురించి ఇంత విశ్లేషణ తెలిసి ఉండకపోవచ్చు. ఇది తెలుసుకున్న తర్వాత అయితే ఇప్పుడు నేను కూడా వెళ్ళి చూస్తాను తప్పకుండా. అంటే చూడదగినటువంటి మనకు ఒకటి ఏంటంటే ఒక అద్భుతమైన శిల్పకళా నిలయం ఆ శంభుని దేవాలయం. ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు కూడా మనము ఏ మెట్టు ఎక్కినా ఆ మెట్టు వెనకాల ఒక పెద్ద చారిత్రక పరిణామం కనబడుతుంది. వాటిని గమనించాలని చెప్పటం. ఇదంతా మనం మాట్లాడుకున్నది మన చరిత్రను మనం తెలుసుకోవడానికి. మామూలుగా అంటే పలానా శివలింగం ఉంది, అక్కడ శివుడి టెంపుల్ ఉంది, వెళ్ళి చూడాలి, దర్శించుకోవాలి అని మాత్రమే అనుకుంటాం గాని అక్కడ ఇంత చరిత్ర ఉందనేది అయితే మనం తెలిసి వెళ్ళాం. ఇలా తెలుసుకుని వెళ్ళినప్పుడు ఇంకొంచెం పర్టికులర్ గా చూడటానికి ఇక్కడ ఇది ఉందంట అని చెప్పి ఆ పైన ఏవో శాసనాలు ఉన్నాయంట అని తెలుసుకుని వెళ్ళి చూడటంలో ఇంకొక ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా. ధన్యవాదాలు సార్. మా 60 ప్రేక్షకులకి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఇదండి ఇతిహాసంలో ఎల్లకొండ శీర్షిక. మరి వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో మన ఇతిహాసంలో ఇంకో ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్తే.